సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఎంత జాగ్రత్త పడుతున్నా ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేస్తూ సవాల్ విసురుతున్నారు. తెలంగాణలో కొందరు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఏపీకే ఫైల్స్ షేర్ చేసిన సైబర్ కేటుగాళ్లు ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలనే మెసేజ్లతో ట్రాప్ చేశారు. డేంజరస్ లింక్స్ పంపిస్తూ మోసాలకు కొత్త దారులు వెతుకుతున్నారు సైబర్ చీటర్స్. దొంగలైతే మెయిన్ డోర్ నుంచి వస్తారనో కిటికీలోంచి చొరబడతారనో ఓ అంచనా అయినా ఉంటుంది. కానీ సైబర్ చోర్స్ కి అన్ని దొంగదారులే. సరే, ఏకంగా మినిస్టర్ల మీడియా వాట్సాప్ గ్రూపుల్లో చొరబడ్డారు సైబర్ దొంగలు. వాట్సాప్ గ్రూప్ల హ్యాకింగ్ తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ పేరుతో కొంతమంది తెలంగాణ కేబినెట్ మంత్రులు మీడియా వాట్సాప్ గ్రూపుల్ని సైబర్ నేరస్తులు హ్యాక్ చేయడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతున్న హ్యాకర్స్ వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ ని తమ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. తొలుత ఓ జర్నలిస్ట్ ఫోన్ ను హ్యాక్ చేసి తన ఫోన్ నుంచి మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంఓ గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్ లోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఎస్బీఐ ఆధార్ లింక్ పేరుతో ఏపీకే ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫైల్స్ నిజానికి మాల్వేర్. ఇవి డేటా చోరీకి, వాట్సాప్ ఖాతాల్ని ఆక్రమించడానికి హ్యాకర్లు వేసిన ప్లాన్. మంత్రుల పిఆర్ఓల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయంటూ ప్రచారం జరిగింది. సీఎంఓ గ్రూపు సేఫ్ అని అడ్మిన్ కన్ఫర్మ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నాయనే ప్రచారంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాట్సాప్ గ్రూపుల హ్యాకింగ్ పై సైబర్ క్రైమ్ నిపుణులు పలు సూచనలు చేశారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకుల్ని క్లిక్ చేయొద్దని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసిన వారి వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ కి గురైంది. కోర్టు ఆర్డర్ కాపీల్ని డౌన్లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్ ఓపెన్ కావడంతో దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసింది. దానిపై ఎంక్వైరీ నడుస్తుండగానే గ్యాలరీ ఫైల్స్, డాక్యుమెంట్లు, బ్యాంకింగ్ యాప్లు, ఓటీపీలతో సహా ముఖ్యమైన సమాచారాన్ని దొంగలించే సామర్థ్యం ఉన్న మాల్వేర్ తో లింకుల్ని పంపడంతో సైబర్ టీం అలర్ట్ అయింది.